ఇమాజిన్ చేయండి, మీరు రోజు చేసే చిన్న హ్యాబిట్స్ వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితే, మీ హెల్త్ ఇంప్రూవ్ అయితే, మీ ఫోకస్ డబల్ అయితే, మరి మీ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. జపాన్ లాంటి కంట్రీ వరల్డ్ని అడ్వాన్స్ చేయడానికి రీజన్ టెక్నాలజీ మాత్రమే కాదు, వాళ్ళ డైలీ హ్యాబిట్స్. ఈ వీడియోలో జపాన్ నుంచి వచ్చిన 5 పవర్ఫుల్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. వీటిని 30 డేస్ ఫాలో చేస్తే మీ లైఫ్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. హ్యాబిట్ 1 వచ్చేసి ఇకిగాయ్. మీ లైఫ్ పర్పస్ ఏంటి? మనలో చాలామంది అలారం వల్ల లేచేస్తారు, ఆఫీస్ కోసం, ఈఎంఐ కోసం, బిల్స్ కోసం. కానీ జపనీస్ పీపుల్ అలా కాదు, వాళ్ళు ఇకిగాయ్ కోసం లేచేస్తారు. ఇకిగాయ్ అంటే మార్నింగ్ లేచేదానికి స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. సేమ్ చేయడం మీకు జెన్యున్ హ్యాపీనెస్ ఇస్తుంది. టీచింగా, ఫిట్నెస్సా, హెల్పింగ్ పీపులా, కంటెంట్ క్రియేషనా? మీ ఆన్సరే మీ ఇకిగాయ్. జాబ్ ఒక ఇన్కమ్ సోర్స్ మాత్రమే, పర్పస్ కాదు. పర్పస్ ఉన్న వాళ్ళు లైఫ్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. హ్యాబిట్ 2 వచ్చేసి కైజెన్. డైలీ 1% ఇంప్రూవ్మెంట్. మనకు డ్రామాటిక్ సక్సెస్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. 0 నుండి కరోర్పతి, 3 monthsలో 15 kgs వెయిట్ లాస్. కానీ జపాన్ ఫిలాసఫీ డిఫరెంట్. డైలీ 1% ఇంప్రూవ్ అవ్వు, అదే కైజన్. ఎగ్జాంపుల్కి మీరు రోజు 200 సేవ్ చేస్తే మంత్కి 6,000 రూపీస్, ఓకే, ఇయర్కి 72,000 రూపీస్ ఉంటుంది. లాంగ్ టర్మ్లో అదే ల్యాక్స్ అండ్ క్రోర్స్గా మారుతుంది. స్కిల్స్ కూడా అలాగే. ఒక్కరోజు 10 hours చదవడం కంటే డైలీ 20 minutes కన్సిస్టెంట్ బెటర్. బిగ్ సక్సెస్ కమ్స్ ఫ్రమ్ స్మాల్ రిపీటెడ్ యాక్షన్స్. హ్యాబిట్ 3 వచ్చేసి పొమోటోరో, ఫోకస్ పవర్. ఈ రోజుల్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే డిస్ట్రాక్షన్. ఫోన్ నోటిఫికేషన్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్. పొమోటోరో టెక్నిక్ సింపుల్. 25 minutes ఫుల్ ఫోకస్, 5 minutes బ్రేక్, మళ్ళీ రిపీట్ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, డైలీ 25 minutes స్టాక్ మార్కెట్, ఏఐ, డిజిటల్ మార్కెట్ లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటే 6 months తర్వాత మీ గ్రోత్ ఎలా ఉంటుందో. ఫోకస్ లేదంటే స్కిల్స్ ఉండదు, స్కిల్స్ లేనిదే ఇన్కమ్ ఉండదు, ఇన్కమ్ లేనిదే గ్రోత్ ఉండదు, గ్రోత్ లేనిదే వెల్త్ ఉండదు. సింపుల్ చైన్ ఇది. హ్యాబిట్ 4 వచ్చేసి హరా హైచు బు. జపనీస్ పీపుల్ ఫాలో చేసే ఫేమస్ రూల్, ఈట్ అంటిల్ 80% ఫుల్. కానీ ఇది ఫుడ్ గురించి మాత్రమే కాదు, లైఫ్ ఫిలాసఫీ. మనం ఏం చేస్తున్నాం? ఓవర్ ఈట్, ఓవర్ స్పెండ్, ఓవర్ టాక్, ఓవర్ ప్రామిస్. కానీ జపనీస్ ఫిలాసఫీ చెప్తుంది స్టాప్ బిఫోర్ ఎక్సెస్. శాలరీ పెరిగిందంటే కొత్త ఫోన్ ఈఎంఐ, కొత్త ఎక్స్పెన్సెస్, కొత్త లయబిలిటీస్. అలా కాకుండా ఇన్కంలో కొంత ఇన్వెస్ట్ చేస్తే వెల్త్ ఆటోమేటిక్గా గ్రో అవుతాయి. డిసిప్లిన్ ఇన్ స్మాల్ థింగ్స్ క్రియేట్స్ డిసిప్లిన్ ఇన్ బిగ్ థింగ్స్. హ్యాబిట్ 5 వచ్చేసి షోషిన్, బిగినర్స్ మైండ్ సెట్. మోస్ట్ డేంజరస్ సెంటెన్స్ ఏంటో తెలుసా? నాకు ఆల్రెడీ తెలుసు. అక్కడ గ్రోత్ స్టాప్ అవుతాయి. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు స్టూడెంట్స్ లాగానే ఉంటారు. ఆల్వేస్ క్యూరియాసిటీ, ఆల్వేస్ లెర్నింగ్. మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలిసినా ఇంకా నేర్చుకుంటారు. బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇంకా క్వశ్చన్స్ అడుగుతారు. బికాస్ ఈగో ఎక్స్పెన్సివ్, క్యూరియాసిటీ ప్రాఫిటబుల్. నేను లెర్నింగ్ స్టాప్ అయిన ప్లేస్లో గ్రోత్ కూడా స్టాప్ అవుతుంది. ఇప్పుడు పేపర్ అండ్ పెన్ తీసుకోండి, ఈ 5 questions ఆన్సర్ రాయండి. నా ఎక్కిగా ఏంటి? నేను డైలీ 1% ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలా? 25 minutes ఫోకస్తో ఏ స్కిల్ని నేర్చుకోవాలి? నేను ఎక్కడ ఓవర్ కన్జ్యూమ్ చేస్తున్నాను? ఈ మంత్ నేను కొత్తగా ఏం నేర్చుకుంటా? జెన్యున్ ఆన్సర్ రాయండి, ఇంప్లిమెంట్ చేయండి. మీ నెక్స్ట్ 1 year కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ ఫాలో అయితే. రిమెంబర్, జపాన్ సక్సెస్ మోటివేషన్ వల్ల కాదు, హ్యాబిట్స్ వల్ల ఉంటుంది. ఇకిగాయ్, కైజన్, పొమోడోరో, హరహాచిబు, షోషిన్. సక్సెస్ ఒక బిగ్ ఈవెంట్ కాదు, డైలీ రిపీట్ అయ్యే స్మాల్ యాక్షన్సే. మీరు ఈ 5 హ్యాబిట్స్లో ముందు ఏ హ్యాబిట్ని స్టార్ట్ చేయబోతున్నారో కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.